హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారండి అండ్ వీడియోస్ కూడా చాలామంది వాచ్ చేస్తున్నారు. వాచ్ అవర్స్ ఏమో వచ్చి చాలా హైలో ఉంటున్నాయి. సబ్స్క్రైబర్ చూస్తే చాలా తక్కువ ఉన్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, మా అమ్మ కదా. అండ్ ఈరోజైతే నేను ఎగ్ ఉక్కిరి చేశానండి నైట్కి, ఇది డిన్నర్లోకి. ఎందుకంటే బయట బాగా ఎండ పడుతుంది, ఇంట్లో అస్సలు ఉండలేకపోతున్నామండి. వైజాగ్లో అయితే ఫుల్ ఎండలు దంచి కొట్టేస్తున్నాయి. పిల్లలకి ఎప్పుడు హాలిడేస్ ఇస్తారో, ఊరు ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామా అన్నట్టు ఉందండి ప్రాణంకి. ఎందుకంటే ఇక్కడ వేడి 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 ఇంట్లోన, మాదైతే ఆల్రెడీ టాప్ ఫ్లోర్ అండి, దానివల్ల చాలా హీట్ ఉంది. సీలింగ్స్ కూడా కాయట్లేదు, అంత హీట్ ఉంది. పిల్లలు కూడా చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు. ఊరు వెళ్తే చెట్టు చెమ్మ ఉంటాయి కదండి, సరదాగా ఆడుతూ పాడుతూ అక్కడైతే అలా కాలం గడిచిపోతుంది. ఈ సమ్మర్ అంతా చాలా ఇబ్బంది అండి ఇక్కడైతే. అండ్ ఈరోజు నేను చేసిన కర్రీ కూడా చాలా బాగా వచ్చిందండి. మా ఇంట్లో వాళ్ళందరూ నేను ఇప్పుడు పోస్ట్ చేసేసరికి ఫుడ్ తినేసాము, చాలా బాగుందనేసి అందరూ మెచ్చుకున్నారు. ఏది వంట చేసినా ఇలా మెచ్చుకొని తింటే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బాగాలేని రోజు బాగాలేదని చెప్పేయాలి, బాగున్న రోజు మాత్రం కొంచెం పొగిడితే ఇంకా మంచిగా చేయడానికి అవకాశం ఉంటుంది కదండి, చెయ్యాలని కూడా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే బాగాలేదు అనేసి అన్నారంటే ఇంకా చేసేటప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడు ఇదే మాట చెప్తారు కదా, ఎలాగోలా వండేద్దాం అన్నట్లు ఉంటుంది. కానీ నేను మా ఫ్యామిలీ కోసం చాలా ఇష్టంగా వంట చేస్తున్నాను. ఎప్పుడు అలానే చేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, తినడానికి కూడా చాలా బాగుందండి. జ్యూసీగా ఉంది. చికెన్కి ఏమాత్రం తక్కువ కాదు. అండ్ ఇంట్రెస్ట్గా వంట చేస్తే మాత్రం చాలా బాగా వస్తుందండి.